హలో మిస్టర్ కిరణ్ రాయల్ తిరుపతి. ఎగిరెగిరి పడతా ఉండవు కిరణ్ రాయల్. నోరు కొద్దిగా అదుపులో పెట్టుకొని మాట్లాడు. రాజకీయంగా ఏదైనా ఉంటే రాజకీయంగా మాట్లాడు, అంతే తప్ప జగన్ గారి వ్యక్తిగత లైఫ్ గురించి మాట్లాడవద్దు వద్దు. రాజ్యాంగం నీకు హక్కు ఇవ్వలేదు. నువ్వు రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన వ్యక్తిగత లైఫ్లోకి పోయి పర్సనల్ లైఫ్లో మాట్లాడతామంటే నడవదు ఇక్కడ. ఒకరి లైఫ్లోకి వెళ్ళి తొంగి చూసే అంత సరదాగా ఉందంటే ముందు నీ లైఫ్ చూసుకో. నేను కుక్కలు కూడా పట్టించుకో. ఆ తిరుపతిలో నువ్వు ఒక రౌడీ ఎదవా నెంబర్ 1 డకాయిట్ గాడు అని చెప్పి తిరుపతిలో అందరికీ తెలుసు. ఈవెన్ నాకు కూడా తెలుసు. నీకేం పెద్ద తోపు కాదా ఆడ, అర్థమవుతుందా? జగన్ గారిని అంత స్థాయి కాదు. ఆయన కాలు మీద ఉన్న బొచ్చు కూడా నువ్వుతో సమానం. నువ్వు ఆయన బొచ్చు కూడా, కాలు మీద ఉన్న బొచ్చు కూడా నువ్వు పీకలేవు, టచ్ చేయలేవు కూడా. ఎగిరెగిరి పడవాక ఏదో బతుకుతున్నావు, బతుకు మెల్లగా, అంతేగా తప్ప ఏదైనా ఉంటే రాజకీయంగా ప్రశ్నించు, తప్పు లేదు. దానికి ఎవరు అభ్యంతరం చెప్పరు. నువ్వు వ్యక్తిగత దోషంలోకి వెళ్తున్నావు బిడ్డ, మంచిగా అది కాదు ఇది. ఏదైనా ఉంటే రాజకీయంగా ప్రశ్నించు, మేము ప్రశ్నిస్తాం, అంతే తప్ప నువ్వు వ్యక్తిగత దోషంలో పోయినావంటే కనుక మంచిగా ఉండదు. ఎగిరెగిరి పడవాకు, నోరు అదుపులో పెట్టుకో. మాట నోటి బయటికి రాకతాలకే కాస్త ఆలోచించుకొని ఏం మాట్లాడాలా అని చెప్పి మాట్లాడు. ప్రెస్ ముందైనా సరే, ఇంటర్వ్యూలు అయినా సరే, రీల్స్లో అయినా సరే, దేంట్లో అయినా సరే నోరు కొద్దిగా అదుపులో పెట్టుకొని రాజకీయాన్ని రాజకీయంగా వరకే ప్రశ్నించు, తప్పు లేదు. నేను కూడా అందరం సపోర్ట్ చేస్తాం అంతవరకే. కానీ నువ్వు ఎవరి లైఫ్లో అంటే వాళ్ళ వ్యక్తిగత లైఫ్లోకి పోయి నోరుంది కదా అని చెప్పి మాట్లాడితే మాత్రం బాగుండదు. ఒకరిననే ముందు నీ వైపు చూసుకో. అదేదో గురిగింజ సామెత ఒకటి ఉంది కదా, ఆ గురిగింజ సామెతకి ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు నెంబర్ 1 డకాయిట్ గాడి తిరుపతిలో, ఆ విషయం అందరికీ తెలుసు, అర్థమవుతుందా? ఇంకా సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి అంతకుమించి ఎక్కువ మాట్లాడకూడదు. కొన్ని హద్దులు ఉన్నాయి కాబట్టి ఇంతతో తక్కువతో మాట్లాడి వదిలేస్తున్నా. అది మాట్లాడడానికి ఏముంది, నోరు నీలాగే మాకు నోరు గొబ్బు నోరే, మాది కూడా ఏం తక్కువేంలే. కాకపోతే మనకు కాన్స్టిట్యూషను ఒక పరిధి ఇచ్చింది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ కానీ, దానికి పరిధిలో పెట్టుకొని మాట్లాడాలా చేయాలి. కాబట్టి దానికి హద్దుల్లో మాట్లాడుతున్నాం. కాస్త నువ్వు చూసి మాట్లాడితే బాగుంటుంది. ఎవరినైనా కానీ, జగన్ గారిననే కాదు, ఎవరినైనా సరే కాస్త చూసి మాట్లాడు. వ్యక్తిగత దోషణలకు మాత్రం పోబాక, నీకే మంచిది కాదు, గుర్తుపెట్టుకో.